ఓకే. సో మనం పవర్ పివోట్‌లోకి మనం ఎంటర్ అయ్యాం కదా! పవర్ క్వెరీ అయిపోయింది. సో లాస్ట్ క్లాస్‌లో జస్ట్ పవర్ పివోట్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చూసాం. పవర్ క్వెరీ జస్ట్ ఒకసారి ఓకే. రైట్. సో పవర్ పివోట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. సో పవర్ పివోట్‌లో వచ్చేసరికి మనం 2 యాక్టివిటీస్ చేస్తాం. ఒకటి డేటా మోడలింగ్, సెకండ్ వచ్చేసరికి డేటా ఎన్హాన్స్‌మెంట్. దీన్ని డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి మనం చేస్తాం అన్నమాట. ఓకే. జస్ట్ ఒకసారి ఇమేజ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పవర్ క్వెరీ. ఓకే. ఒక్క నిమిషం. సో ఇది. సో మనం పవర్ క్వెరీలో ఫస్ట్ సో మనం మన బిజినెస్ డేటా తెచ్చుకున్నాం. ఎక్సెల్ ఫైల్స్ నుంచి సీక్వెల్ సర్వర్‌లో గాని, ఒరాకిల్‌లో గాని ఉంటుంది బిజినెస్ డేటా. సో బిజినెస్ డేటాని మనం పవర్ క్వెరీ యూజ్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఫస్ట్. డేటా తెచ్చుకుంటాం పవర్ క్వెరీలోకి. తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాం. మన రిక్వైర్డ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తాం. తర్వాత ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ తర్వాత మనం క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేసేసి పవర్ పివోట్‌లో లోడ్ చేస్తాం. ఎల్ అంటే లోడ్. సో పవర్ పివోట్‌లోకి మనం వచ్చేసాం ఇప్పుడు. సెకండ్ స్టెప్‌లోకి వచ్చేసాం. ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. కనిపిస్తుందా? పవర్ పివోట్‌లోకి వచ్చేసాం ఇప్పుడు. ఓకే. ఈ పవర్ పివోట్‌లో మనం 2 యాక్టివిటీస్ చేస్తాం. ఒకటోసారిగా డేటా మోడలింగ్, ఇంకొకటోసారి డేటా ఎన్హాన్స్‌మెంట్. సో ఆ 2 కాన్సెప్ట్స్ చూద్దాం. ఓకే. రైట్. సో ఫస్ట్ డేటా మోడలింగ్ గురించి డిస్కస్ చేస్తాం కదా! ఓకే. సో ఇది మనకి డేటా మోడలింగ్ పేజ్ ఇది. డేటా మోడలింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో పవర్ పివోట్ వచ్చేసరికి ఈ 2 కాంపోనెంట్స్ డేటా మోడలింగ్, డేటా ఎన్హాన్స్‌మెంట్ ఇది. ఈ 2. ఓకే. ఓకే. సో పవర్ పివోట్ అనేది ఏంటంటే మళ్ళీ జస్ట్ ఒక థియరిటికల్ పార్ట్ ఆఫ్ 5 మినిట్స్. పవర్ పివోట్ వచ్చేసరికి ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. అంతే కదా! ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అంటే ఏంటి? మనకి డేటా అనేది కాలమ్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ అని ఒకటోసరికి ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్. సెకండ్ వచ్చేసరికి ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్‌లో మనకి డేటా అనేది రో ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. కాలమ్నార్ డేటాబేస్‌లో మనకి డేటా అనేది కాలమ్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. సో ఇలా స్టోర్ అవ్వడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డేటా టైప్ ఆఫ్ డేటా మొత్తం ఒక బ్లాక్‌లో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అగ్రిగేషన్స్ ఫాస్ట్‌గా ఉంటాయి. కాలిక్యులేషన్స్ ఫాస్ట్‌గా ఉంటాయి. మన విజువలైజేషన్స్‌కి మనకి ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అనేది బెస్ట్ అన్నమాట. ప్రిఫరబుల్. అట్లా కాకుండా ట్రాన్సాక్షన్స్‌కి అప్డేట్, ఇన్సర్ట్ అలాంటి ట్రాన్సాక్షన్స్‌కి ట్రెడిషనల్ డేటాబేస్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్‌లో డేటా కంప్రెషన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీరు 1/10 కంప్రెస్ అవుద్ది. మీరు 10 జీబీ డేటా ఇస్తే ఇన్‌పుట్‌లో 1 జీబీకి కంప్రెస్ అవుద్దన్నమాట. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ డేటా మొత్తం ఒకే బ్లాక్‌లో ఉంటుంది. కాబట్టి కంప్రెషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే. సో అది జస్ట్ పవర్ పివోట్ గురించి. నెక్స్ట్ ఏంటంటే మనకి డేటా మోడలింగ్. సో పవర్ పివోట్‌లో చెప్పాను కదా! డేటా మోడలింగ్, డేటా ఎన్హాన్స్‌మెంట్. సో డేటా మోడలింగ్ అంటే ఏంటి? డేటా మోడలింగ్ అంటే ఏంటంటే డెఫినిషన్ మెయింటైనింగ్ ద రిలేషన్‌షిప్స్ బిట్వీన్ ద టేబుల్స్
మన టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడాన్ని డేటా మోడలింగ్ అంటాం. ఓకే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే డెఫినేషన్, మెయింటైనింగ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ద డైమెన్షన్ టేబుల్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్. మెయింటైనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డైమెన్షన్ టేబుల్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్. అసలు డైమెన్షన్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ అంటే ఏంటి, డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి? సో ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం. ఓకే, సో డైమెన్షన్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ అంటే ఏంటి? రైట్, పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ సీఈఓ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కంపెనీ సీఈఓ అనుకోండి. ఓకే, సో మీ కంపెనీకి 1000 మిలియన్ డాలర్స్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, నెంబర్ అన్నమాట ఇది. 1000 మిలియన్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు మీరు. ఓకే, అంటే ఫ్యాక్ట్ అనమాట. 1000 మిలియన్ డాలర్స్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో మీరు ఇలా చెప్పగానే మిమ్మల్ని ఏమంటారు, క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఏమడుగుతారు? సో ఏ ప్రొడక్ట్స్ మీద మీకు ప్రాఫిట్ వచ్చింది, ఏ ప్రొడక్ట్స్ అమ్మారు? ఓకే, డేట్ రేంజ్ ఏంటి, ఏ డేట్, వెన్? ఓకే, నెక్స్ట్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు, కస్టమర్స్. ఓకే, తర్వాత ఎలా అమ్మారు అంటే మోడ్ అనమాట, అంటే ఆఫ్లైన్ మోడా ఆన్లైన్ మోడా, ఎలా అమ్మారు, ఎలా సేల్స్ చేశారు మీరు? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎంప్లాయీ డేటా చెప్పండి, ఎంప్లాయీ ఎంతమంది ఉన్నారు మీ కంపెనీలో? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు మీరు. 100 మిలియన్ డాలర్ ప్రాఫిట్ వచ్చిందంటే ఇది ఫ్యాక్ట్. ఓకే, సో దీన్ని మనకి డిఫైన్ చేయాలంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఏ ప్రొడక్ట్స్ అమ్మారు, ఓకే, ఎప్పుడు అమ్మారు, ఏ డేట్కి అమ్మారు, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెల్లో చూసాం అనుకోండి, డేటా 100 మిలియన్ 100 రూపీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు ప్రాఫిట్. క్వశ్చన్స్ ఏంటంటే ఏ ప్రొడక్ట్స్ అమ్మారు, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అమ్మారు, షూస్ అమ్మారు, ఓకే, చైర్స్ అమ్మారు ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు అమ్మారు, డేట్ వచ్చేసరికి ఏదో ఇస్తున్నాను డేట్ మీద. ఓకే, ప్రొడక్ట్స్ ఎప్పుడు అమ్మారు, కస్టమర్స్ ఎవరు, కస్టమర్స్ నేమ్ ఏదో ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ ఏమో సపోజ్ దీని మీద సేల్స్ ఎంత వచ్చినాయి అంటే 20 వచ్చినాయి, షూస్ మీద ఒక 50 వచ్చినాయి, దీని మీద 30 అనుకోండి. ఇదనమాట. ఇది వచ్చేసరికి ఏమో ఫ్యాక్ట్ అనమాట. నెంబర్స్ వచ్చేసరికి ఫ్యాక్ట్ అంటాం. సరే గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్స్ అనమాట. ఆ ఫ్యాక్ట్స్ ని డిఫైన్ చేయాలంటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ని డైమెన్షన్స్ అంటాం అనమాట. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే నెంబర్ డేటా టైప్ ఉన్నది ఫ్యాక్ట్. మనకి ఏదైనా డేటా కాలంలో ఏదైనా టేబుల్లో నెంబర్ డేటా టైప్ ఉంది అనుకోండి, అది ఫ్యాక్ట్. ఓకే, నెంబర్ డేటా టైప్ కాకుండా టెక్స్ట్ డేటా టైప్ కానీ డేట్ డేటా టైప్ కానీ ఉంటే మనకు అది డైమెన్షన్ అనమాట. సింపుల్. ఓకే, సో ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏమో న్యూమరిక్ అనమాట. అంటే సేల్స్ ఎంత, క్వాంటిటీ ఎంత, డిస్కౌంట్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ఇలాంటివన్నీ మనకి ఫ్యాక్ట్ అంటాం అనమాట, న్యూమరిక్ డేటా టైప్. డైమెన్షన్ అంటే ఏంటంటే టెక్స్ట్ డేటా టైప్ ఆర్ డేట్ డేటా టైప్ అనమాట. అంటే దీన్ని డిఫైన్ చేసేది, ఈ ప్రాఫిట్ మీరు చెప్తున్నారు ఎంత ఉందని, దాన్ని డిఫైన్ చేసే దాన్ని డైమెన్షన్స్ అంటాం అనమాట. అంటే ఏ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అవన్నీ టెక్స్ట్ డేటా టైప్ లో ఉంటాయి. ఓకే, సో డైమెన్షన్ అంటే టెక్స్ట్ డేటా టైప్ ఆర్ డేట్ డేటా టైప్. ఫ్యాక్ట్స్ వచ్చేసరికి ఏంటంటే న్యూమరిక్ డేటా టైప్ అనమాట. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే అదే గుర్తుపెట్టుకోండి. దీన్ని ఫ్యాక్ట్స్ ఏమంటాం అంటే మెజర్స్ అంటాం. కొన్నిసార్లు ఫ్యాక్ట్ ఏమంటాం అంటే మెజర్స్ అంటాం అనమాట. డైమెన్షన్స్ మెజర్స్ అంటాం. ఓకే, మెజర్ అన్న ఫ్యాక్ట్ అన్న ఒకటే, మెజర్ అన్న ఫ్యాక్ట్ అన్న ఒకటే. సో మెజర్ అన్న ఫ్యాక్ట్ అన్న ఏంటంటే న్యూమరిక్ డేటా టైప్ ఉంటుంది, నెంబర్స్ అన్నమాట. ఓకే, డైమెన్షన్ వచ్చేసరికి ఏంటంటే టెక్స్ట్ డేటా టైప్ ఆర్ డేట్ డేటా టైప్.
అలా గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఓకే, సో ఇది డైమెన్షన్ మెజర్ అంటే. మరి డైమెన్షన్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి? సో డైమెన్షన్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటంటే డైమెన్షన్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్. ఫస్ట్ ఫ్యాక్ట్ టేబుల్ చూద్దాం. సో ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి? సో ఫ్యాక్ట్ అంటే ఏంది? న్యూమరిక్, అంతే కదా. న్యూమరిక్ అంటే సేల్స్ డేటా, లేకపోతే క్వాంటిటీ డేటా, ప్రాఫిట్ డేటా, వీటిని న్యూమరిక్ అంటాం. సో ఫ్యాక్ట్ టేబుల్ ఏముంటాయంటే మనకి ఆ న్యూమరిక్ అంటే ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫ్యాక్ట్ ఫీల్డ్స్. వాటితో పాటుగా ఫారెన్ కీ ఉంటుంది అనమాట. సో మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఎస్క్యూఎల్ కాన్సెప్ట్. ఎస్క్యూఎల్ కన్స్టెంట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కన్స్టెంట్స్ అని, కన్స్టెంట్స్ అంటే ఏంటంటే మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కానీ మనం కొన్ని రూల్స్ మనం సెటప్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ కాలం, ఈ టేబుల్లో లేకపోతే ఈ కాలంలో ఈ ఫీల్డ్స్ మాత్రమే ఇవ్వాలి, మీరు ఈ కాకుండా వేరే ఫీల్డ్స్ ఇస్తే తీసుకోదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్సెల్ ఒకటి చూపిస్తాను మీకు. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ 1, ఎంప్లాయ్ ఐడి 1, ఎంప్లాయ్ నేమ్ వచ్చేసరికి 14. ఇలా ఉండకూడదు. సేమ్ ఎంప్లాయ్ డూప్లికేట్ ఉండకూడదు, అంతే కదా. ఎంప్లాయ్ డూప్లికేట్ ఉండకూడదు. మీకు డూప్లికేట్ వస్తుందంటే ఎర్రర్ రావాలి. సో మీరు డూప్లికేట్ ఎంటర్ చేస్తుంటే ఆటోమేటిక్ ఎర్రర్ రావాలి. ఎలా చేస్తాం ఎక్సెల్ అయితే? సో ఎక్సెల్ అయితే సింపుల్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళేసేసి సో డేటా వాలిడేషన్ అని చెప్పేసి ఉంటుంది మీకు ఎక్సెల్లో. ఒక ఫార్ములా ఉంది, అంటే కౌంట్ ఫార్ములానే, ఏం లేదు ఫార్ములా అంటే. ఓకే, సో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డేటా వాలిడేషన్. సో మనకు కష్టం, మనకి ఏంటంటే డూప్లికేట్ ఉండకూడదు, అంటే కౌంట్ ఇఫ్ అనేది ఒకటే ఉండాలి ఇప్పుడు ఆల్వేస్. సో బి కాదు, ఇక్కడ ఎన్ ఇవ్వాలి. N5. సో ఇప్పుడు చూడండి 1 ఇచ్చాను. చూడండి, మీరు సేమ్ డూప్లికేట్ ఎంటర్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది అన్నమాట. మీకు డూప్లికేట్ తీసుకోదు అక్కడ, ఎందుకంటే మీరు డేటా వాలిడేట్ చేశారన్నమాట. సో డూప్లికేట్ అలో చేయకూడదు. అలాంటి కన్స్టెంట్స్ ఉంటాయి అనమాట. ఎస్క్యూఎల్ లో కన్స్టెంట్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఏంటంటే మీరు కొన్ని రూల్స్ స్పెసిఫై చేస్తారు, ఆ కాలం నేమ్ లో ఇలాంటి డేటా మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ మనం పెట్టేస్తాం అనమాట. దాన్ని కన్స్టెంట్స్ అంటాం. సో ఎలా పడితే అలా క్రియేట్ చేయకూడదు. మన ఎస్క్యూఎల్ లో టేబుల్స్ కానీ ఫీల్డ్స్ కానీ ఎలా పడితే అలా క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదన్నమాట. సో కొన్ని రూల్స్ అంటే ఆ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, అక్కడ డూప్లికేట్ ఎంటర్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. సో యూనిక్ ఇస్తుంది, తీసుకుంటుంది. 3 ఇచ్చాను, మళ్ళీ 3 తీసుకోదు, ఎందుకంటే డూప్లికేట్ కాబట్టి. ఓకే, సో అలాంటి కన్స్టెంట్స్ కొన్ని SQL లో ఉన్నాయి. ఏమేమి కన్స్టెంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసరికి నాట్ నల్. అంటే మీరు ఏదైనా నల్ ఇస్తున్నారు అనుకోండి, నల్ అంటే బ్లాంక్, లేకపోతే నల్ అంటే బ్లాంక్. మీరు ఏమైనా బ్లాంక్ వాల్యూ ఇస్తుంటే ఆ కాలంలో తీసుకోదు అనమాట, ఎర్రర్ వస్తుంది మీకు. నాట్ నల్ కన్స్టెంట్ అంటాం. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే యూనిక్ అంటాం అనమాట. యూనిక్ అంటే మీరు ఎట్లా సేమ్ ఇదే అనమాట, మీరు డూప్లికేట్ వాల్యూ ఇస్తే తీసుకోదు. SQL లో మీరు టేబుల్ క్రియేట్ చేస్తారు కదా, కాలం నేమ్స్ క్రియేట్ చేస్తాం కదా, ఆ కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు, డేటా క్రియేట్ చేసేటప్పుడు మీరు డూప్లికేట్ ఇచ్చేటప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట, డూప్లికేట్ ఇస్తే. మూడోది వచ్చేసరికి ఏంటంటే ప్రైమరీ కీ అంటాం. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రైమరీ కీ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 1+2 అనమాట. ప్రైమరీ కీ అనేది ఏంటంటే నాట్ నల్ ప్లస్ యూనిక్. మీరు నల్ ఇచ్చినా తీసుకోదు ప్రైమరీ కీకి, అట్లానే డూప్లికేట్ ఇచ్చినా తీసుకోదు, ఎర్రర్ వస్తుంది అనమాట. సో కంపల్సరీగా నల్ ఉండకూడదు, అట్లానే డూప్లికేట్ ఉండకూడదు ప్రైమరీ కీ అంటే. నెక్స్ట్ ఫోర్త్ది ఫారెన్ కీ. సో ఫారెన్ కీ అంటే ఏంటంటే సేమ్ ప్రైమరీ కీ అనమాట. సో ఒక టేబుల్లో దాన్ని ఫారెన్ కీ అంటాం, వేరే టేబుల్లో దాన్ని ప్రైమరీ కీ అంటాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఫారెన్ కీ అన్న ప్రైమరీ కీ అన్న అంటే, ఫారెన్ కీ అంటే ఏంటంటే సేమ్ టేబుల్, సేమ్ కాలంని వేరే టేబుల్లో ప్రైమరీ కీ అంటాం, అదే కాలంని వేరే టేబుల్లో ఫారెన్ కీ అంటాం అనమాట. చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది. సో ఫిఫ్త్ లాస్ట్ది ఏంటంటే చెక్ కన్స్టెంట్ అనమాట.
చెక్ కన్స్టెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏజ్ ఉంటుంది, ఏజ్ కాలం ఉంటుంది. ఏజ్ అనేది కంపల్సరీగా 18 కన్నా ఎక్కువ మాత్రమే ఎంటర్ చేయాలి. మీరు 18 కన్నా తక్కువ ఎంటర్ చేశారంటే ఎర్రర్ రావాలి నాకు. చెక్ అనమాట. ఒక కండిషన్ స్పెసిఫై చేస్తాం అక్కడ. సో కండిషన్ స్పెసిఫై చేసేసి ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే నాకు అక్కడ ఎంటర్ అవుద్ది డేటా, లేకపోతే డేటా ఎంటర్ అవ్వదు అనమాట. అంటే ఇప్పుడు ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది ఖచ్చితంగా 18 కన్నా ఎక్కువ ఉండాలి. మన ఎంప్లాయీ మన ఆఫర్ రిలీజ్ చేయాలంటే అతనికి ఏజ్ కంపల్సరీ 18 కన్నా ఎక్కువ ఉండాలి. మీరు పొరపాటున లెస్ దాన్ 18 ఏజ్ ఇచ్చారనుకోండి, అది ఎర్రర్ చూపిస్తుంది మీకు. సో ఇవన్నీ రూల్స్ అన్నమాట. కన్స్టెంట్స్ అంటే రూల్స్ ఇవన్నీ. సో మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు SQL లో ఈ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ ప్రైమరీ కీ ఫారెన్ కీతో మనకి కొద్దిగా అవసరం ఉందన్నమాట. ప్రైమరీ కీ ఫారెన్ కీ అంటే, ప్రైమరీ కీ అంటే సింపుల్ అన్నమాట. నల్లు తీసుకోదు, అట్లానే యూనిక్ ఫీల్డ్ అయి ఉండాలి. నల్లు తీసుకోదు, డూప్లికేట్ తీసుకోదు. ఓకే, సో రైట్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను చూడండి. సో ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి? సో ఫ్యాక్ట్ అంటే ఏంది? మెథడ్స్ మనకి, అంతే కదా. ఫ్యాక్ట్, ఓకే, ఫ్యాక్ట్ టేబుల్స్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఫ్యాక్ట్ టేబుల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఫ్యాక్ట్ ఫీల్డ్స్ అంటే మనకి ఫ్యాక్ట్ ఫీల్డ్స్ అంటే సేల్స్, డిస్కౌంట్, ప్రాఫిట్, న్యూమరిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. వీటితో పాటుగా ఫారెన్ కీ ఉంటుంది అన్నమాట. వీటితో పాటుగా ఫారెన్ కీ ఉంటుంది. ఓకే, డైమెన్షన్ టేబుల్ ఏముంటాయి? డైమెన్షన్ టేబుల్ ఏముంటాయి అంటే డైమెన్షన్ ఫీల్డ్స్, అంతే కదా. డైమెన్షన్ ఫీల్డ్స్ అంటే కస్టమర్ నేము, ప్రొడక్ట్ నేము, టెక్స్ట్ డేటా టైప్ ఫీల్డ్స్ అన్నమాట. వీటితో పాటుగా ప్రైమరీ కీ ఉంటుంది. సో అందుకని చెప్పాల్సి వచ్చింది ప్రైమరీ కీ ఫారెన్ కీ అనేది, ఎందుకంటే దీనికోసం చెప్పాను. సో సింపుల్ గుర్తుపెట్టుకో, ప్రైమరీ కీ అంటే ఏం లేదు, నల్లు తీసుకోదు, డూప్లికేట్ తీసుకోదు, అంతే. మీరు నల్లు కానీ డూప్లికేట్ ఎంటర్ చేశారంటే ఎర్రర్ వస్తుంది, మీకు యాక్సెప్ట్ చేయదు అనమాట అది ప్రైమరీ కీ అంటే. మీకు కావాలంటే డెఫినేషన్ కావాలంటే చూడండి, గూగుల్లో చూపిస్తాను. SQL లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట కన్స్టెంట్స్ అనేది. ఓకే, ఓకే, ఓపెన్ అని చూపిస్తాను. సో ఇది ఫ్యాక్ట్ టేబుల్ అంటే, డైమెన్షన్ టేబుల్ అంటే. మనకి డేటా మోడలింగ్ అంటే ఏంటి? మనం డిస్కస్ చేసింది డేటా మోడలింగ్ అంటే మెయింటైనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్. ఏ టేబుల్స్? డైమెన్షన్ టేబుల్ కి ఫ్యాక్ట్ టేబుల్ మధ్యలో రిలేషన్షిప్. మన దగ్గర ఏంటంటే డైమెన్షన్ టేబుల్ ఉంటుంది, ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది. ఆ రెండు టేబుల్ మధ్యలో రిలేషన్షిప్స్ అలా మెయింటైన్ చేస్తాం. అది మన డేటా మోడలింగ్ లో చేసే వర్క్ అన్నమాట. సో డైమెన్షన్ టేబుల్ ఉంది, ఫ్యాక్ట్ టేబుల్ ఉంది, రిలేషన్షిప్స్ అలా ఇస్తాం. ఓకే, విల్ డిస్కస్. చూడండి ప్రైమరీ కీ అంటే ఏంటో. స్టక్ అయిపోయింది. చూడండి, యూనిక్ వాల్యూ ఉండాలి, ప్లస్ డూప్లికేట్ ఉండకూడదు, నాట్ నల్ ఉండకూడదు. యూనిక్ మీన్స్ ఓకే, యూనిక్ ప్లస్ నాట్ నల్ అన్నమాట ప్రైమరీ కీ అంటే. ఓకే, యూనిక్ వాల్యూ ఉండాలి కంపల్సరీగా, అట్లానే నాట్ నల్ ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రైమరీ కీ అనేది సాటిస్ఫై విత్ ద కండిషన్. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చెప్పాను కదా ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఇవి, డైమెన్షన్ టేబుల్ అంటే ఇవి. సో రెండింటి మధ్య రిలేషన్షిప్స్ ని మనం డేటా మోడలింగ్ అంటాం. ఓకే, ఎలా మనం రిలేషన్షిప్స్ ఇస్తాం అది డిస్కస్ చేయాలంటే మనకి కొన్ని స్కీమాస్ ఉంటాయి అన్నమాట. మీరు పేరు విన్నారా? స్కీమా అంటే టేబుల్ అన్నట్లు. స్కీమా అని మనకి డేటా మోడలింగ్ లో స్కీమా అంటే టేబుల్ అని, పవర్ క్వెరీలో క్వెరీ అంటే టేబుల్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏంటంటే డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో మనకి ఈ రిలేషన్షిప్స్, జాయిన్స్ ఇవన్నీ మనకి డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్. సో డేటా మోడలింగ్ లో ఏంటంటే, లేదా డేటా వేర్ హౌస్ లో ఏంటంటే స్కీమా అంటే టేబుల్ అన్నట్లు. ఓకే, స్కీమా మీన్స్ టేబుల్.
ఓకేనా? సో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫ్యాక్ట్ టేబుల్ కి డైమెన్షన్ టేబుల్ మధ్యలో మోడలింగ్ ఇవ్వాలి. మన మెయిన్ ఎయిమ్ అది. సో ల్యాబ్ మోడలింగ్ ఎలా పడితే అలా ఇవ్వకూడదు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి 3 టైప్స్ ఆఫ్ స్కీమాస్ ఉన్నాయి మొత్తం. ఒకటోసరికి ఏంటంటే స్టార్ స్కీమా. మీరు నేమ్ వినే ఉంటారు. స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, థర్డ్ వన్ వచ్చేసరికి గెలాక్సీ స్కీమా. ఓకే, సో 3 స్కీమాస్ అన్నమాట. మనం ఒక కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మనకి ఇట్లా మన ఈ మధ్యలో మోడలింగ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఫ్యాక్ట్ టేబుల్ కి డైమెన్షన్ టేబుల్ మధ్యలో మోడలింగ్ ఎలా పడితే అలా చేయకూడదు. కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఫాలో అవ్వాలంటే ముందు మనకి 3 కాన్సెప్ట్స్ తెలియాలి. స్టార్ స్కీమా అంటే ఏంటి, స్నోఫ్లేక్ స్కీమా అంటే ఏంటి, గెలాక్సీ స్కీమా అంటే ఏంటి. సో ఫస్ట్ స్టార్ స్కీమా డిస్కస్ చేద్దాం. స్టార్ స్కీమా అంటే ఏంటి? సో స్టార్ స్కీమా అంటే ఏం లేదు, చెప్పండి ఒకటి ఓపెన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్యాక్ట్ టేబుల్ అనుకోండి. ఓకే, ఇది ఫ్యాక్ట్ టేబుల్ అనుకోండి. సో మన ఫ్యాక్ట్ టేబుల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే న్యూమరిక్ డేటా టైప్ ఫీల్డ్స్ లైక్ ప్రొడక్ట్స్, సేల్స్, అంతే కదా. వాటితో పాటుగా ఏముంటాయన్న ఫారెన్ కీ ఉంటుంది అని చెప్పారు. ఫారెన్ కీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ లొకేషన్ ఐడి, లొకేషన్ కీ అనుకోండి, లొకేషన్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ కస్టమర్ కీ. ఓకే, లొకేషన్ కీ, కస్టమర్ కీ, స్పేస్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ కీ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇద్దాం, కస్టమర్, ప్రొడక్ట్, లొకేషన్, ఇంకేముంటుంది, ఎంప్లాయ్ కీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎంప్లాయ్ కీ ఇంకా మనకి ఏం ఇన్ఫర్మేషన్ అంటే సేల్స్ ఉంది, ప్రాఫిట్ ఉంది. ఓకే, సో ఇవి ఫ్యాక్ట్ ఫీల్డ్స్, నంబర్ డేటా టైప్ ఉంటాయి. వీటిని ఏమంటామంటే ఫారెన్ కీస్ అంటాం. చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, ఈ మధ్యలోది ఫ్యాక్ట్ టేబుల్. ఇది ఒక డైమెన్షన్ టేబుల్, ఇది ఒక డైమెన్షన్ టేబుల్, ఇది ఒక డైమెన్షన్ టేబుల్, ఇది ఒక డైమెన్షన్ టేబుల్. సో ఇది ఫ్యాక్ట్ టేబుల్ సెంటర్ లో ఉండేది. ఓకే, సో ఇప్పుడు లొకేషన్ కీ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏముంటుందంటే ఇంకా లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో లొకేషన్ కీ ఇక్కడ ఉంటుంది. అట్లానే లొకేషన్ నేమ్ ఏంటి, లొకేషన్ నేము, లొకేషన్ అడ్రస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అట్లానే ఇప్పుడు సపోజ్ ఇది కస్టమర్ కీ, కస్టమర్ టేబుల్. ఇదేం టేబుల్ అంటే లొకేషన్ టేబుల్ అనమాట. ఈ టేబుల్ వచ్చేసరికి లొకేషన్ టేబుల్, ఇది కస్టమర్ టేబుల్. ఓకే, సో కస్టమర్ టేబుల్ ఏముంటుంది? సో కస్టమర్ కీ ఉంటుంది, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, ఇది కస్టమర్ టేబుల్. నెక్స్ట్ ఇది ప్రొడక్ట్ టేబుల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ప్రొడక్ట్ కి ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ప్రొడక్ట్ సబ్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎంప్లాయ్ టేబుల్. సో ఎంప్లాయ్ కీ ఉంటుంది, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఫ్యాక్ట్ టేబుల్ మధ్యలో ఉండేది. మధ్యలో ఉండే దాంట్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు అన్నమాట. డైమెన్షన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, అంటే లొకేషన్ డీటెయిల్స్ ఇట్లా ఏమి ఉండవు. ఓకే, ఇప్పుడు నాకు లొకేషన్ నేమ్ కూడా కావాలి. లొకేషన్ నేమ్ కూడా కావాలంటే ఈ రెండింటికి జాయిన్ చేయాలి. అర్థమైందా? నాకు కస్టమర్ నేమ్ కూడా కావాలి. నాకు ఒకే టేబుల్లో కస్టమర్ నేమ్ కావాలా, సేల్స్ కావాలి. సో కస్టమర్ నేమ్ ఏమో ఈ టేబుల్లో ఉంది, సేల్స్ ఏమో ఫ్యాక్ట్ టేబుల్లో ఉంది. సో డైరెక్ట్ గా ఇప్పుడు ఇట్లా ఉందంటే రిలేషన్ లేదు. మనకి కంపల్సరీ ఒకే దగ్గర చూడాలంటే కస్టమర్ నేమ్, సేల్స్ ఒకే దగ్గర చూడాలంటే ఈ రెండింటి మధ్యలో జాయిన్ ఉండాలి, అంటే మోడలింగ్ ఉండాలి. అంటే ప్రొడక్ట్, సో ఇందులో ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ ఓన్లీ ప్రొడక్ట్ కీ ఉంది, అట్లానే సేల్స్ ఉంది. సో నాకు ప్రొడక్ట్ నేమ్ వైజ్ సేల్స్ కావాలంటే ప్రొడక్ట్ నేమ్ ఏమో ఇందులో ఉంది, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఈ టేబుల్లో ఉంది. ప్రొడక్ట్ సేల్స్ వచ్చేసరికి ఈ టేబుల్లో ఉంది. సో రెండింటి మధ్యలో మనకి మోడలింగ్ ఉంటేనే మనం ఒకసారి చెప్పగలుగుతాం. ఎంప్లాయ్ వైజ్ సేల్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు.
ఈ రెండు టేబుల్ని మనం జాయిన్ చేస్తే మోడలింగ్ చేస్తే మనకి ఎంప్లాయీ వైజ్ సేల్స్ చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ లొకేషన్ కీ ఉంది కదా, ఇక్కడ లొకేషన్ కీ ఉంది, కామన్ ఫీల్డ్ ఉంది. సో రెండింటి మధ్యలో మోడలింగ్ ఇస్తా అట్లా. ఓకే, నెక్స్ట్. ఓకే, తర్వాత చూడండి ఇంకా కస్టమర్ ఉంది ఇక్కడ, కస్టమర్ కీకి జాయినింగ్ మోడలింగ్ ఇస్తా అనమాట. ఓకే, తర్వాత ప్రొడక్ట్ కీ ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ కీ ఉంది. ఓకే, తర్వాత ఎంప్లాయీ కీ. ఓకే, చూడండి ఇదన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏముంటాయి అంటే మనకి ఫ్యాక్ట్ అంటే మనకి న్యూమరికల్ డేటా టైప్ ఫీల్డ్స్, సేల్స్, ప్రాఫిట్, క్వాంటిటీ ఎట్సెట్రా, వాటితో పాటుగా ఫారెన్ కీ. ఇది ఫ్యాక్ట్ టేబుల్ అంటే. డైమెన్షన్ టేబుల్ అంటే ఇదన్నమాట, మనకి ప్రైమరీ కీ ఉంటుంది, ప్రైమరీ కీతో పాటుగా కొన్ని టెక్స్ట్ డేటా టైప్ ఉన్న ఫీల్డ్స్ ఉంటాయి, లొకేషన్ నేమ్, లొకేషన్ అడ్రస్ అట్లాంటి. సో చూడండి ప్రైమరీ కీ అంటే ఏమంటున్నాం, లొకేషన్ కీని ప్రైమరీ కీ అంటాం, ఇక్కడ ప్రైమరీ కీ అంటాం లొకేషన్ కీని. సో సేమ్ లొకేషన్ కీనే వేరే టేబుల్ ఉంటే దాన్ని ఫారెన్ కీ అంటాం. సేమ్ లొకేషన్ కి ప్రైమరీ కీ అంటున్నాం ఇక్కడ, సేమ్ ఇదే లొకేషన్ వేరే టేబుల్లో ఉంది, దాన్ని ఫారెన్ కీ అంటాం అనమాట. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు రెండు టేబుల్స్ ని జాయిన్ చేయాలంటే లేకపోతే రెండు టేబుల్స్ మధ్యలో మోడలింగ్ ఇవ్వాలంటే కంపల్సరీగా ప్రైమరీ కీ, ఫారెన్ కీ ఉండాలి. ఆ రెండు లేకుండా మనం మోడలింగ్ చేయలేము, ఎందుకంటే ఇది ఇప్పుడు లొకేషన్ కీ లేకుండా మీరు ఎలా జాయిన్ చేస్తారు రెండింటిని. సో కామన్ ఇది అనమాట, లొకేషన్ కీ అనేది కామన్ రెండు టేబుల్ మధ్యలో. సో ఈ లొకేషన్ కీ లేకుండా మీరు ఎలా మోడలింగ్ చేస్తారు? ఓకే, సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ కీ, ఫారెన్ కీ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి మీరు మోడలింగ్ చేయాలంటే. సో ప్రైమరీ కీ ఉండాలంటే కొన్ని ఏంటంటే మన కండిషన్, ప్రైమరీ కీ అనేది నల్ వాల్యూస్ ఇవ్వకూడదు. ప్రైమరీ కీ అని చెప్పాలంటే ఆ కాలంలో నల్ వాల్యూస్ ఉండకూడదు, ప్లస్ డూప్లికేట్స్ ఉండకూడదు. ఓకే, సో ఈ టేబుల్లో దీన్ని ప్రైమరీ కీ అంటాం, సేమ్ ఫీల్డ్ ని లొకేషన్ కీని వేరే టేబుల్లో చూస్తే దాన్ని ఫారెన్ కీ అంటాం. ఓకే, రైట్. అట్లనే ఇప్పుడు చూడండి కస్టమర్ కి సేమ్ కస్టమర్ టేబుల్, ఇది కస్టమర్ టేబుల్. సో కస్టమర్ టేబుల్ ని ఫ్యాక్ట్ టేబుల్ తో మనం మోడలింగ్ చేస్తాం అనమాట. మనకి ప్రైమరీ కీ ఏంటంటే కస్టమర్ కీ అనేది ప్రైమరీ కీ, ఇందులో ఫారెన్ కీ వచ్చేసరికి కస్టమర్ కీ ఇక్కడ. సో ఇందులో ప్రైమరీ కీ అంటున్నాం కస్టమర్ కీని, సేమ్ ఇదే కస్టమర్ కీని వేరే టేబుల్లో ఫారెన్ కీ అంటున్నాం. ఓకే, సో ఇట్లా అనమాట. మనం ఎప్పుడైనా సరే డేటా మొత్తాన్ని ఒక టేబుల్ మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. సో ఈ మొత్తం డేటాని లొకేషన్ కి లొకేషన్ నేమ్, కస్టమర్ కి కస్టమర్ అడ్రస్, కస్టమర్ నేమ్ అంతా ఒకే టేబుల్లో మెయింటైన్ చేస్తా అంటే ఇంపాసిబుల్. మనకి డేటా అనేది రిడెండెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, దాన్ని ఏం చేస్తాం అంటే డేటా స్ప్లిట్ చేస్తాం టేబుల్ లాగా. స్ప్లిట్ చేయడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు స్ప్లిట్ చేయడం అంటే కుదరదు. సో దానికి ఒక రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ ఏంటంటే కంపల్సరీగా ప్రైమరీ కీ, ఫారెన్ కీ ఉండాలి రెండు టేబుల్స్ లో స్ప్లిట్ చేసే ముందు. సో రెండు టేబుల్స్ మధ్యలో ప్రైమరీ కీ, ఫారెన్ కీ రిలేషన్ ఉండాలి. సో ఆ రిలేషన్ బేస్ చేసుకొని డేటా స్ప్లిట్ చేస్తాం. డేటా స్ప్లిట్ చేస్తే ఏమవుతుందంటే డేటా రిడెండెన్సీ తగ్గుద్ది, డేటా స్టోరేజ్ కి తక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇట్లా మనం డేటాను స్ప్లిట్ చేసాం, ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్ అన్నట్లు. తర్వాత ఏం చేస్తాం అంటున్నాం, వాటి మధ్యలో మోడలింగ్ ఇలా చేస్తాం. సో మనం మోడలింగ్ చేయాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ స్కీమాస్ ఉన్నాయని చెప్పాను కదా. స్టార్ స్కీమా ఫస్ట్ చూడండి. ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి, దీని స్ట్రక్చర్ కొంచెం స్టార్ లాగా ఉంటుంది అనమాట. ఒక ఫ్యాక్ట్ టేబుల్ మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఇది స్ట్రక్చర్ స్టార్ లాగా ఉంది కాబట్టి దీన్ని స్టార్ స్కీమా అంటాం. సింపుల్, దీన్ని మొత్తాన్ని ఏమంటాం అంటే ఈ కాన్సెప్ట్ ని స్టార్ స్కీమా అంటాం అనమాట. స్టార్ స్కీమా అంటే ఏంటంటే ఒక ఫ్యాక్ట్ టేబుల్, మనకి సెంటర్ లో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది. ఫ్యాక్ట్ టేబుల్ సరౌండెడ్ బై మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్. ఓకే, ఫ్యాక్ట్ టేబుల్ చుట్టూ మనకి మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. అలానే సో డెఫినేషన్ అర్థం, స్టార్ స్కీమా అంటే ఏంటంటే స్టార్ స్కీమా contains one fact table at the center and it is surrounded by multiple dimension tables. ఫస్ట్ అనమాట ఫ్యాక్ట్ టేబుల్స్ అంటే, ఫ్యాక్ట్ టేబుల్ అంటే డెఫినేషన్ అది. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, సో ప్రతి డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ తో
జాయిన్ ఉంటుంది అనమాట. చూడండి ప్రతి డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ తో జాయిన్ ఉంటుంది. ఈచ్ డైమెన్షన్ టేబుల్ will have relation with fact table. Clear? Next, సో డైమెన్షన్ టేబుల్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఇప్పుడు చూడండి ఎంప్లాయ్ కి అట్లా ప్రొడక్ట్ కి, ఈ టేబుల్ కి ఎంప్లాయ్ టేబుల్ కి ప్రొడక్ట్ టేబుల్ కి ఏమైనా రిలేషన్ ఉందా? నో. లొకేషన్ కి కస్టమర్ కి ఏమైనా రిలేషన్ ఉందా? నో. లొకేషన్ కి ప్రొడక్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? నో. సో డైమెన్షన్ టేబుల్స్ మధ్యలో రిలేషన్ ఏమి ఉండదు. సో ఓన్లీ డైమెన్షన్ టేబుల్ కి ఫ్యాక్ట్ టేబుల్ మధ్యలో రిలేషన్ ఉంటుంది కానీ సో డైమెన్షన్ టేబుల్ కి మధ్యలో నో రిలేషన్. ఓకే, నో రిలేషన్షిప్స్ బిట్వీన్ ద డైమెన్షన్ టేబుల్. ఓకే, నెక్స్ట్, సో డేటాని ఇలా స్ప్లిట్ చేస్తాం కాబట్టి మనకి ఏంటంటే మనకి స్టార్ స్కీమాలో డేటా రెడెండెన్సీ అనేది రెడెండెన్సీ ఏంటంటే రిపీట్ అన్నమాట. డేటా రిపీటెడ్, డేటా రెడెండెన్సీ ఇష్యూ అనేది మనం సాల్వ్ చేయొచ్చు. డేటా రెడెండెన్సీ ఇష్యూ ఫిక్స్డ్ అన్నమాట. సో దీంతో పాటుగా ఇంకేముంటుందంటే మనకి పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. సో పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది ఎందుకంటే డేటా రెడెండెన్సీ ఉండదు కాబట్టి. ఓకే, సో ఇవన్నీ స్టార్ స్కీమా యొక్క ఫీచర్స్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, స్టార్ స్కీమా అంటే మైండ్ లో ఒక సెంటర్ లో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది, దాని చుట్టూ మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్ టేబుల్ కి ఫ్యాక్ట్ టేబుల్ మధ్యలో రిలేషన్ ఉంటుంది అన్నమాట. ద స్ట్రక్చర్ రిసెంబుల్స్ స్టార్ కాబట్టి దీన్ని స్టార్ స్కీమా అంటాం. ఓకే, అర్థమైంది కదా స్టార్ స్కీమా అంటే? ఇప్పుడు ఒక్కటి మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఓకే, సో మన ఇవన్నీ డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్. ఓకే, డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. చూడండి మనకి 3 టైప్స్ ఆఫ్ స్కీమాస్ ఉన్నాయి. ఓకే, స్టార్ స్కీమా అంటే ఫస్ట్ అది చూస్తున్నాం. చూడండి స్టార్ స్కీమా అంటే దగ్గర మనం డిస్కస్ చేస్తుంది. మధ్యలో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది. చూడండి మధ్యలో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది, దాని చుట్టూ మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది రెవెన్యూ అనేది ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, ఓకే, రెవెన్యూ టేబుల్ ఏమున్నాయి? డీలర్ ఐడి, మోడల్ ఐడి, బ్రాంచ్ ఐడి, ఇవన్నీ ఫారెన్ కీస్ అంటాం అనమాట. డీలర్ ఐడి, మోడల్ ఐడి, బ్రాంచ్ ఐడి, డేట్ ఐడి, యూనిట్ సోల్డ్, రెవెన్యూ. సో ఇవన్నీ మనకి ఫారెన్ కీస్. యూనిట్ సోల్డ్, రెవెన్యూ, ఇవి మనకి ఏంటంటే మెజర్స్ అనమాట, ఫ్యాక్ట్స్. ఇట్ లాస్ట్ టు ఫ్యాక్ట్స్ అనమాట. సో ఫ్యాక్ట్ టేబుల్ ఏమి ఉంటాయి? ఫారెన్ కి ప్లస్ ఫ్యాక్ట్స్ అంటే మెజర్స్ ఉంటాయి. అట్లానే డైమెన్షన్ టేబుల్ చూడండి. సో డేట్ ఐడి వచ్చేసరికి ప్రైమరీ కీ. సో సేమ్ డేట్ ఐడి ఈ టేబుల్ ఉంటే ఏమంటాం అంటే దాన్ని ఫారెన్ కీ అంటాం. సో దీన్ని ప్రైమరీ కీ అంటాం డేట్ ఐడిని. సేమ్ డేట్ ఐడి ఫ్యాక్ట్ టేబుల్ ఉంటే దీన్ని ఫారెన్ కీ అంటాం అనమాట. సో ఇక్కడ దీన్ని ఫారెన్ కీ అంటాం. అందుకని ఫ్యాక్ట్ టేబుల్ లో ఫారెన్ కీస్ ఉంటాయి, డైమెన్షన్ టేబుల్ లో ప్రైమరీ కీస్ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్, సో వీటితో పాటుగా కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇయర్, మంత్, క్వార్టర్, డేట్, ఇవన్నీ ఏంటంటే మనకి డైమెన్షన్ ఫీల్డ్స్. అట్లానే ప్రొడక్ట్ టేబుల్ చూడండి. ప్రొడక్ట్ ఐడి ప్రైమరీకి ప్రొడక్ట్ ఐడి. సో సేమ్ ప్రొడక్ట్ ఐడి ఎక్కడ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఫారెన్ కీ అంటాం. సో ప్రొడక్ట్ ఐడితో పాటు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్, కొన్ని టెక్స్ట్ డేటా టైప్ ఫీల్డ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ నేమ్ ఏంటి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. అట్లానే బ్రాంచ్ డీటెయిల్స్ అన్నమాట. సో బ్రాంచ్ ఐడి వచ్చేసరికి ప్రైమరీకి, సేమ్ బ్రాంచ్ ఐడి ఈ టేబుల్లో ఉంటే దీన్ని ఫారెన్ కీ అంటాం. ఈ బ్రాంచ్ ఐడి ఫారెన్ కీ అయింది. సో బ్రాంచ్ ఐడితో పాటుగా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, నేమ్, అడ్రస్, కంట్రీ, ఇట్లా. ఓకే, సేమ్ డీలర్. సో స్ట్రక్చర్ చూడండి స్టార్ లాగా ఉంటుంది అనమాట. మీ స్ట్రక్చర్ చూస్తే స్టార్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని స్టార్ స్కీమా అంటాం. స్టార్ స్కీమా వన్ సెంటర్ లో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది, దాని చుట్టూ మల్టిపుల్ డైమెన్షన్స్ టేబుల్స్ ఉంటాయి, దాన్ని స్టార్ స్కీమా అంటాం. ఓకే, సో ఫీచర్స్ చెప్పాను కదా, స్టార్ స్కీమా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్. సో డైమెన్షన్ ఇన్ స్టార్ స్కీమా ఓన్లీ వన్ డైమెన్షన్ టేబుల్. ఓకే, తర్వాత చూడండి డైమెన్షన్ టేబుల్ ఏముంటాయి?
యాట్రిబ్యూట్స్ ఉంటాయి. యాట్రిబ్యూట్స్ అన్న డైమెన్షన్స్ అన్న ఒకటి, ఫ్యాక్ట్స్ అన్న మెథడ్స్ అన్న ఒకటి. ఓకే, అట్లానే ద డైమెన్షన్ టేబుల్ ఈస్ జాయిన్ విత్ ఫ్యాక్ట్ టేబుల్ యూజింగ్ ద ఫారెన్ కీ. సో డైమెన్షన్ టేబుల్ ని ఫ్యాక్ట్ టేబుల్ ని జాయిన్ చేయాలంటే ఈ ఫారెన్ కీతో ప్రైమరీ కీతో జాయిన్ చేస్తాం అనమాట. సో ద డైమెన్షన్ టేబుల్ ఆర్ నాట్ జాయిన్ ఈచ్ అదర్. సో ఈ డైమెన్షన్ టేబుల్ జాయినింగ్ ఉండదు. సో డైమెన్షన్ టేబుల్ మధ్యలో రిలేషన్ ఏమి ఉండదు. ఓన్లీ డైమెన్షన్ కి ఫ్యాక్ట్ కి మాత్రం రిలేషన్ ఉంటుంది. ఈ రెండింటికి జాయిన్ ఇస్తా అంటే కుదరదు అనమాట. ఓకే, ఫ్యాక్ట్ టేబుల్ వుడ్ కంటైన్ కీ అండ్ మెజర్స్. సో ఫ్యాక్ట్ టేబుల్స్ ఏముంటాయంటే మనకి ఫారెన్ కీ ఉంటుంది, మెజర్స్ ఉంటాయి. సో ద స్టార్ స్కీమా ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, ప్రొవైడ్ ద ఆప్టిమల్ డిస్క్ యూజెస్. అంటే స్టోరేజ్ అనేది మనకి తక్కువ అవసరం అవుతుంది అనమాట. స్టార్ స్కీమా ఇచ్చేస్తే డేటా రిడెండెన్సీ తగ్గుతుంది. సో తక్కువ స్పేస్ అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ ద డైమెన్షన్ టేబుల్స్ ఆర్ నాట్ నార్మలైజ్డ్. సో చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి, ద డైమెన్షన్ టేబుల్స్ ఆర్ నాట్ నార్మలైజ్డ్ కదా. ఓకే, దీని గురించి ఇది ప్రాబ్లం అనమాట. మనకి స్టార్ స్కీమా ప్రాబ్లం ఏంటంటే ద డైమెన్షన్ టేబుల్స్ ఆర్ నాట్ నార్మలైజ్డ్. అంటే చూద్దాం ఏంటనేది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం నెక్స్ట్ ఏంటంటే స్నోఫ్లేక్ స్కీమా వచ్చింది అనమాట.